అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అడుగడుగునా గుంతలు, కంకర రాళ్లతో అవస్థలు పడుతున్నారు. గంట ప్రయాణానికి రోడ్డు కారణంగా గంటన్నర సమయం పడుతోంది. కంకర మట్టితో దుమ్ములేస్తోంది. దట్టమైన దుమ్ముతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా రోడ్డు మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారులకు ఆ రహదారిలో ప్రయాణం చుక్కలు చూపిస్తోంది. ఇంతకీ నిజామాబాద్ జిల్లాలో రోడ్లు అంత అధ్వానంగా ఎందుకున్నాయి? నిజామాబాద్ బాన్సువాడ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. మరమ్మతు పనుల పేరుతో ఉన్న రోడ్డును తవ్వేశారు. కంకర పైకి తేలిపోయింది. దుమ్ము జనం కంట్లో పడుతోంది. ఫలితంగా ఆ రోడ్డు వెంట నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాది పొడవునా ఈ రహదారిపై ఎక్కడో అక్కడ మరమ్మతులు కొనసాగుతూనే ఉంటాయి. నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రహదారి వాహనదారుల పాలిట నరకప్రాయంగా మారింది. నిజామాబాద్ నుంచి బాన్సువాడ మధ్య 65 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం మోస్రా నుంచి గోవూరు వరకు మరమ్మతు పనులు నడుస్తున్నాయి. 2 ఏళ్లుగా ఈ పనులు సాగుతూ ఆగుతూ నడుస్తున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో రోడ్డు గుంతలమయంగా మారింది. ప్రస్తుతం వర్షాలు తగ్గి దుమ్ములేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనం కనబడనంతగా దుమ్ములేస్తుండటంతో తరచూ ప్రమాదాలకు కారణమవుతోంది. బాన్సువాడ పిట్లం రెగ్యులర్గా వీక్లీ వెళ్తాను. గత 8-9 నెలల నుంచి చూస్తున్నా. రోడ్డు చాలా బాగా బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. గుంతలకు బ్యాక్ పెయిన్ అంటే చాలా వస్తున్నాయి. 8 నెలల నుంచి ఇవి ఇట్లనే ఉంది. వేస్తున్నారు. ఈ వర్షాలకు చాలా గుంతలైనాయి. ఇక్కడ ప్లస్ అక్కడ మోస్రా దగ్గర, మళ్ళీ బాన్సువాడ దగ్గర ఎక్కడైనా కానీ వర్క్ అనేది జరుగుతలేదు. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి అయితే వర్క్ అయితే జరుగుతలేదు. ఎక్కడ కూడా రోడ్లు సరిగా లేవు. వర్షాలు పడేసరికి ఇంకా ఎక్కువైనాయి. అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువైపోయింది. నేను రెగ్యులర్గా జర్నీ చేస్తూ ఉంటాను. వీక్లీ కంపల్సరీ 2-3 డేస్ జర్నీ చేస్తాను. చాలా ఇబ్బంది అవుతుంది. బండి కూడా ఇప్పుడు 20,000 పెట్టి ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం షాక్ అబ్జర్వ్స్ పోయినాయి. 20,000 పెట్టి బండి చేయించుకున్నాను. సామాన్యుల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది ఈ రోడ్ల వలన. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మాకైతే తెలియడం లేదు. డస్ట్ ద్వారా మొత్తం కళ్ళు అది ఇరుక్కొని మొన్న అవి హైడ్రాప్ వేసిన దాకా మంట తగ్గలేదు. డస్ట్ ఫుల్ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఇట్లా బ్రాంకైటిస్ వస్తుంది. జనాలకు ఇబ్బంది. మాయసుండోళ్ళం అయితే ముసలి వాళ్ళకి ఎట్లా ఆలోచన పరిస్థితి ఏంది? వాళ్ళ కళ్ళు కనిపి నైట్లో జర్నీ చేస్తే ఎట్లా? ప్రభుత్వాలు పట్టించుకొని, లీడర్లు పట్టించుకొని చేయండి. 9 నెలలు 10 నెలల దగ్గరకు వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు మీరు ఒకసారి కెమెరా టర్న్ చేస్తే చూడొచ్చు, మనిషి కనిపిస్తలేడు, మొత్తం పొగనే. ఇది ఇంచుమించు ఇది రెగ్యులర్ రూట్. ఇది బాన్సువాడ కనెక్టింగ్. అటు నుంచి అటు హైవే కనెక్ట్ అవుతాము. డైలీ బస్సులు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇదే దుమ్ము ఇదే గత 6 నెలల నుంచి. దీంతో లేని రోగాలు. ఇంకోటి కొత్త కార్లు మొన్న గ్లాస్ వలిగిపోయింది. స్టోన్ ఉంటుంది కదా వెట్ మిక్స్ది, అది గ్లాసుకు తగిలి గ్లాసుకు వలిగిపోయింది. ఇదేం సార్ మనం లైవ్గా చూస్తున్నాం కదా. ఇగో బస్సు వస్తుంది, మొత్తం మనిషి కనిపించాడు. ఇక మొత్తం పొగ, లేని రోగాలు, దగ్గు, దమ్ము, తుమ్ములు ఇవి చుట్టుపోయి ఇంకా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతాం మేము. ఇప్పుడు మేము ముఖం మీద కూడా అయింది మొత్తం. ఇంకో నిమిషం ఉంటే నేను తెల్లగా ఉన్నని ఇంకా మొత్తం మాసిపోయినట్లు అయిపోతా. పౌడర్ వేసుకున్నట్లు ఫ్రీ పౌడర్ ఇది. బాన్సువాడ నుంచి వర్ని వరకు, గోవూరు నుంచి నిజామాబాద్ మధ్య కంకర తేలిన రోడ్లు, గుంతల రోడ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కమ్మినట్లు దుమ్ము కప్పేస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దుమ్ముతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గోవూరు నుంచి మోస్రా నుంచి కుర్నాపల్లి క్రాస్ రోడ్డు వరకు కంకర తేలిన రోడ్డుతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. గుంతలు, దుమ్ము, ధూళితో ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు వాహనదారులు. గంట ప్రయాణం కాస్త గంటన్నరకు పైగా పడుతోందని ఆవేదన చెందుతున్నారు. బిల్లులు రావడం లేదనే సాకుతో పనులను నిలిపివేస్తుండడం పనుల్లో వేగం తగ్గింది. మాకు బాన్సువాడకి కానీ వర్నికి వెళ్ళడానికి ఇదే రోడ్డు సింగిల్ వే ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఒక 2-3 యాక్సిడెంట్లు కూడా నా చేతి ద్వారా నేను లేపడం కూడా జరిగింది. ఇక్కడ స్కిడ్ అయి చాలాసార్లు పడ్డారు. పెద్ద వెహికల్స్ రాగానే ఈ క్రషర్ పౌడర్ ఏదైతే ఉందో కళ్ళలో పడడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరియు ఈ కాంట్రాక్టర్ విషయంలోకి వస్తే దీన్ని పట్టించుకుంటున్నారా లేదా అనేది మాకైతే తెలియదు. కానీ ఈ రోడ్డు వల్ల 3-4 యాక్సిడెంట్లతోటి మేము సఫర్ అవుతున్నాము. మళ్ళీ చూస్తున్నారా ఎంత తగ్గుతున్న దుమ్ము లేస్తుంది. దీనివల్ల మాకు కంటి రెటినాసు పాడవడం, మళ్ళీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. దీన్ని తొందరగా పరిష్కరించి పట్టించుకోవాలని కోరుకుంటున్నామండి. వర్షాకాలంలో మరీ బీభత్సంగా ఉండే. బీభత్సం అంటే మరీ బీభత్సం. పెద్ద పెద్ద గుంతలు ఉండే, రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉండే. ఇది ఒకటే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాం. మా షాక్ అబ్జర్వ్లు అవుతున్నాయి, టైర్లు పంచర్లు అవుతున్నాయి. అందుకొరకనే మేము చేస్తున్నామన్నా. ఇబ్బంది అంటే మాకన్నా టైర్లు పంచర్లు ఇవన్నీ మాకు షాక్ అబ్జర్వ్లు పోతున్నాయి, టైర్లు పంచర్లు అవుతున్నాయి. మా ఇబ్బందులు మాకు అవుతున్నాయి. అందుకొరకనే మేము చేస్తున్నామన్నా.
ప్రభుత్వం దయచేసి మాకు ఇది తొందరగా కాంట్రాక్టర్కు అడ్జస్ట్ ఒత్తిడి చేసి మాకు అది చేయగలరని కోరుతున్నాం అన్న. ముందర వెహికల్ కనబడతలేవు అన్న, మాకు వెహికల్ అవపడతలేదు. ఇంకా ఇప్పుడు పొద్దున్నాకనైతే అట్లా కానీ చీకట్లో అయితే ఏ వెహికల్ కూడా అవపడతలేవు. అట్లా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు అన్ని ఇబ్బంది ఉందన్న. మొత్తానికి బాన్సువాడ నిజామాబాద్ రహదారి మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.